పడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దన్నారు. మరి ముఖ్యమంత్రి ఆ మాట చెప్పకూడదు, అది చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే కులాలు చూడడం, మతాలు చూడడం, అందరికీ ఇస్తామని చెప్పాడు, అలాగే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు చెప్పారు గతంలో ఇచ్చారా? ఆయన నవరత్నాలు అన్నాడు, అన్ని పథకాలు అమలు చేశాడు, మ్యాక్సిమం అన్నీ అమలు చేశాడు. అంటే ప్రస్తుతం కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు కదన్న. తగ్గిస్తామన్నారు, తర్వాత పెంచారు. అంటే రాబడి గురించి ఎవరైనా చూస్తారు కదా. ఇప్పుడు పనికి మనం వెళ్తాం, నాకు ఒకడు 500 ఇస్తానంటాడు, ఇంకోటి వచ్చి 600 ఇస్తానంటే 100 వస్తుందని చెప్పి అటు వెళ్తాం కదా. లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు, సామాన్య ప్రజలు ఏ విధంగా? అదంటే వీళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇబ్బంది పెడతారు, తప్పేముంది. అది ఇప్పుడు నీ మీద నాకు కోపం ఉంటుంది, నా మీద నీకు కోపం ఉంటుంది. నాకు అవకాశం దొరికినప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటా, నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వేదో ఒకటి చేస్తావు. అది కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది ఒకే మాట చెప్తున్నారు, 15 సంవత్సరాలు ఉంటాము, ఆ జగన్మోహన్ రెడ్డి పని అది ఎవరికి చెప్పలేము. 5 ఏళ్ళు పక్కాగా ఉంటారు, తర్వాత మళ్ళీ ఎవడో రాజో ఎవడో రెడ్డో చెప్పలేము. గతంలో పవన్ కళ్యాణ్ మీరు చూసే ఉంటారు, 30,000 మంది అమ్మాయిలు అన్నారు. మరి ఈ రోజు ఎంతమందిని తీసుకొచ్చారు? ఎవరు అది ఆ మాటలేం మాట్లాడట్లేదు. ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఓట్లు వేసామంటే దానిదే ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తే ఏమైనా చేస్తారేమో అని చేసాం. ఇప్పుడు ఆయన చాలా ఎదుర్కొన్నాడు పాపం. ఆయన్ని అన్నారు, ఆయన ఫ్యామిలీని అన్నారు. సుగాలి ప్రీతి అంశం కూడా అప్పుడు బాగా చెప్పారు. మరి అది మనకు ఐడియా లేదు. రాబోయే రోజులు ఏం చేస్తారంటారు? పరిపాలన ఏ విధంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారు? రాబోయే పరిపాలన ఎలాగుంటే ఎవరో రారు, మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరన్నా చూసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు రారు అంటున్నారు, మరి ప్రజలు ఏమన్నా చూస్తారా? ఏమండి, ఆయన పథకాలు పెట్టిన పథకాలన్నీ మంచిగానండి, ఇచ్చాడు కూడా, చెప్పాడు, ఇచ్చాడు. వీళ్ళు బస్సు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అదేమంటే ఫస్ట్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అన్నీ ఇస్తామన్నారు. ఇప్పుడేమో మా దగ్గర ఖజానా లేదు, డబ్బు ఎలా రావాలో చూస్తున్నాం అంటున్నారు. అది